Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So in this video we are discussing about the mitochondria. So previous video lo lysosomes గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ పార్ట్ ఆఫ్ వీడియోలో మనం మైటోకాండ్రియా గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో జనరల్ గా ఏంటంటే సెల్ ఆర్గనైజేస్ లో మనం ఒక్కొక్క పార్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మైటోకాండ్రియా గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సెల్ ఆర్గనైజ్. సో సెల్ ఆర్గనైజ్ లో మైటోకాండ్రియా అనేది చాలా ఇంపార్టెంట్. సో మైటోకాండ్రియా ఆర్ నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ సెల్. సో ఈ మైటోకాండ్రియాని మనం ఏమని పిలుస్తామంటే కణశక్తి భాండాగారం అని పిలుస్తాం. బికాస్ ఎందుకు అంటే సో పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. సో కణం లోపల అతి శక్తివంతమైనటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పార్ట్ ఏంటి అంటే మైటోకాండ్రియా. సో బికాస్ ఎందుకంటే టోటల్ ఎనర్జీ కెన్ ప్రిపేర్ బై ఇన్ దిస్ మైటోకాండ్రియా. అంటే కణం లోపల ఏర్పడేటటువంటి శక్తి మొత్తం కూడా ఎందులో నుంచి వస్తుందంటే మైటోకాండ్రియాలో నుంచి వస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అందుకే దీన్ని ఏమన్నామంటే మైటోకాండ్రియా ఆర్ నోన్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్. మైటోకాండ్రియా హ్యావ్ టూ మెంబ్రెయిన్స్ కవరింగ్స్. మైటోకాండ్రియాని కవర్ చేస్తూ రెండు మెంబ్రెయిన్స్ అనేవి ఉంటాయి. దేర్ ఆర్ టూ మెంబ్రెయిన్స్ కవర్ ద మైటోకాండ్రియా. The outer membrane is purpose while the inner membrane is deeply flooded. సో ఏంటంటే ఇక్కడ రెండు మెంబ్రెయిన్స్ ఉంటాయి మైటోకాండ్రియాని కవర్ చేస్తూ. సో అవుటర్ మెంబ్రెయిన్ ఒకటి, ఇన్నర్ మెంబ్రెయిన్ ఒకటి. అవుటర్ మెంబ్రెయిన్ వన్ ఈజ్ అండ్ వన్ ఈజ్ ఇన్నర్ మెంబ్రెయిన్. సో మైటోకాండ్రియాలో రెండు లేయర్స్ ఉంటాయి. బయట వైపు ఉన్నటువంటి లేయర్ అవుటర్ మెంబ్రెయిన్ అంటాము, లోపల వైపు ఉన్నటువంటి లేయర్ ని ఇన్నర్ లేయర్ అంటాం. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా కూడా ఇటు సైడ్ ఏముంటుంది అవుటర్ మెంబ్రెయిన్, బయట వైపు ఉన్నదాన్ని అవుటర్ మెంబ్రెయిన్ అంటాము, లోపల వైపు ఉన్నదాన్ని ఇన్నర్ మెంబ్రెయిన్ అంటాం. సో అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. సో ఇన్నర్ మెంబ్రెయిన్ ఈజ్ డీప్లీ ఫ్లోడెడ్. సో డీప్లీ అంటే అది చాలా దగ్గరగా ఉంటుంది. సో దిస్ ఫ్లోడ్స్ ఇంక్రీజింగ్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ ఏటీపీ జనరేటింగ్ కెమికల్ రియాక్షన్. సో ఈ ఫ్లోడ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే దీస్ ఫ్లోడ్స్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా ఏం చేస్తుంటే ఇంక్రీజ్ ఎలాబరేటెడ్ at the same time ATP generating. So adenosine triphosphate. So ATP means enti adenosine triphosphate. ATP, what is the full form? ATP means adenosine triphosphate. Adenosine triphosphate. So that is for ATP, adenosine triphosphate. ఈ ఏటీపీ జనరేటింగ్ ప్రాసెస్ కోసము దీని యొక్క సర్ఫేస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది కెమికల్ రియాక్షన్స్. ఎందుకంటే లోపల జరిగేటటువంటి రసాయనిక శక్తుల కోసం అని ఏటీపీ ఎనర్జీ ప్రిపేర్ అవుతుంది. అందుకే దీన్ని ఏమన్నామంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, కణంలో కణశక్తి భాండాగారం అనిపించాం. సో మైటోకాండ్రియా ఇస్ ద మోస్ట్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. మైటోకాండ్రియా హ్యావ్ టూ మెంబ్రెయిన్స్. సో రెండు మెంబ్రెయిన్స్ ఉంటాయి, అవుటర్ మెంబ్రెయిన్ ఒకటి, ఇన్నర్ మెంబ్రెయిన్ ఒకటి. దీని లోపల ఏం ప్రాసెస్ జరుగుతుంది అంటే ద సింథసైజింగ్ ఆర్ జనరేటింగ్ ఆఫ్ ఏటీపీ ఎనర్జీ. లోపల ఏటీపీ శక్తి అనేది ఏర్పడుతుంది, ఏటీపీ శక్తి అనేది డెవలప్ అవుతుంది. ద కెమికల్ రియాక్షన్స్, రసాయనిక శక్తి ద్వారా ద ఎనర్జీ required for various chemical activities needed for the life is released by mitochondria in the form of ATP. So ఇక్కడ క్లియర్ గా ఇచ్చినటువంటి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఎందుకు యూజ్ అవుతుంది అంటే దేర్ ఇస్ a lot of chemical reaction or chemical activities needed to for life released by the mitochondria. మైటోకాండ్రియా నుంచి వచ్చినటువంటి రసాయనిక శక్తి ఏదైతే కెమికల్ యాక్టివిటీస్ ఉన్నాయో ఈ ఎనర్జీ ద్వారా రిమైనింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా డిపెండ్ అయి ఉంటాయి. అంటే కణం లోపల జరిగేటటువంటి కణాంగాల అన్నిటికీ కూడా సో వాటికి సంబంధించినటువంటి రియాక్షన్స్ అన్నిటికీ కూడా ఏంటి అంటే సో వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సో మైటోకాండ్రియాలో రిలీజ్ అయ్యేటటువంటి ఏటీపీ ఎనర్జీ, దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే అడినోసిన్ triphosphate. So that is called ATP, adenosine triphosphate. So these molecules, ATP is known as the energy currency of the cell. So ఏంటంటే ఇది మెయిన్ గా ఏటీపీ ఎనర్జీ అనేది ఎక్కడ ప్రిపేర్ అవుతుందంటే సెల్ లో. ద బాడీ యూజెస్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ ఇన్ ది ఏటీపీ ఫర్ ద మేకింగ్ న్యూ కెమికల్ కాంపౌండ్స్ అండ్ ఫార్మ్ ఆఫ్ ది మెకానికల్ వర్క్. ఏటీపీ నుంచి వచ్చినటువంటి ఎనర్జీని మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. దేనికంటే స్టోరేజ్ ఇన్ ఏటీపీ
ఫర్ మేకింగ్ ఏ న్యూ కెమికల్ కాంపౌండ్స్. సో మన బాడీలో కొత్త రకమైనటువంటి రసాయనిక పదార్థాలను ఏర్పరచడానికి కావాల్సినటువంటి ఎనర్జీని ఎక్కడి నుంచి యూటిలైజ్ చేసుకుంటుంది? ఏటీపీ నుంచి యూటిలైజ్ చేసుకుంటుంది. ఇట్ మే బి క్రియేటింగ్ బై ద ఏటీపీ ఆఫ్ ఎనర్జీ. ఇట్స్ స్టోరేజింగ్ ఆఫ్ ఏటీపీ ఎనర్జీ అండ్ మేకింగ్ ది న్యూ కెమికల్ కాంపౌండ్స్ ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ కెమికల్ అండ్ మెకానికల్ వర్క్. సో మన బాడీలో జరిగేటటువంటి మెకానికల్ వర్క్, సెల్స్ మధ్య జరిగేటటువంటి యాక్టివిటీస్ కి ఏటీపీ ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతుంది అంటే మైటోకాండ్రియా నుంచి ప్రిపేర్ అవుతుంది. ద మైటోకాండ్రియా కెన్ బి క్రియేటెడ్ ద ఏటీపీ ఎనర్జీ. సో ఈ ఏటీపీ ఎనర్జీ ఏది క్రియేట్ చేస్తుందంటే మైటోకాండ్రియా క్రియేట్ చేస్తుంది. సో మైటోకాండ్రియా ఆర్ strange organelles in the senses that they have their own DNA and ribosomes. మైటోకాండ్రియాలో సో ఏంటంటే ఓన్ మెకానిజం ఉంది. మైటోకాండ్రియాలో ఎలాంటి మెకానిజం ఉంటుంది? ఓన్ మెకానిజం. వాట్ ఇస్ ద ఓన్ మెకానిజం? మీన్స్ their own DNA, deoxyribonucleic acid and ribosomes. సో మైటోకాండ్రియాలో ఓన్ గా ఏమి ఉంటాయంటే DNAs ఉంటాయి, రైబోసోమ్స్ ఉంటాయి. Therefore మైటోకాండ్రియా ఆర్ ఏబుల్ టు మేక్ సమ్ దేర్ ఓన్ ప్రోటీన్స్. అంటే ఇవి రెండు ఉంటే, DNA మరియు రైబోసోమ్స్ ఉంటే తనకు తానుగా ఓన్ గా స్వతహాగా ఏం ప్రిపేర్ చేసుకుంటాయి అంటే ప్రోటీన్స్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా దే కెన్ ప్రిపేర్ ద ఎనర్జీ. విచ్ ఎనర్జీ మీన్స్ ఏటీపీ ఎనర్జీ. ఏటీపీ ఎనర్జీని ప్రిపేర్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం they have capability and there is own preparation of DNA and ribosomes, which they utilizing of DNA and ribosomes it have capability to prepare the proteins. So ATP మరియు DNA మరియు ribosomes ఈ రెండింటిని యూటిలైజ్ చేసుకునే మైటోకాండ్రియా there is a capability to prepare of proteins. సో ఎలాంటి ప్రోటీన్స్ అంటే ఓన్ గా ప్రోటీన్స్ ని ప్రిపేర్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది వేటికి? మైటోకాండ్రియాకి. సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్. సో మైటోకాండ్రియా ఏమని పిలుస్తాం? పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం. సో దీంట్లో 2 లేయర్స్ ఉంటాయి, అవుటర్ మెంబ్రేన్ ఒకటి, ఇన్నర్ మెంబ్రేన్ ఒకటి. దీంట్లో ఏమేమి ఉంటాయి? ఏటీపీ ఎనర్జీ సింథసిస్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుందంటే కెమికల్ కాంపోజిషన్ ప్రిపేర్ అవడానికి. సో ప్రిపేర్ అయిన కెమికల్ కాంపోజిషన్ ఏం చేస్తుంది? మన బాడీలో ఉన్నటువంటి కెమికల్ యాక్టివిటీస్ కి మరియు సో న్యూ కెమికల్ కాంపోజిషన్ ప్రిపేర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ మెకానికల్ వర్క్. సో మెకానికల్ వర్క్ లాగా వర్క్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మైటోకాండ్రియాలో ఇంకేం ఉంటాయంటే దేర్ ఇస్ ద ఓన్ మెకానిజం ఆఫ్ DNA అండ్ రైబోసోమ్స్. సో DNA రైబోసోమ్స్ కూడా ఓన్ గా ఉంటాయి. వీటి ద్వారా వచ్చేటటువంటి యూజెస్ ఏంటి అంటే ఆ DNA మరియు రైబోసోమ్ రెండు కూడా సో స్వతహాగా మైటోకాండ్రియాలో ప్రోటీన్స్ ని తయారు చేస్తాయి. సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా. సో ఇన్ దిస్ క్లాస్ వి హావ్ డిస్కస్ అబౌట్ ది మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా స్ట్రక్చర్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో మైటోకాండ్రియా ఎలా ఉంటుందంటే దేర్ ఇస్ గివెన్ మైటోకాండ్రియా. సో ఇక్కడ క్లియర్ గా చూస్తే మీకు మైటోకాండ్రియా కనిపిస్తుంది. సో దీన్ని ఏమని పిలుస్తామంటే మనం మైటోకాండ్రియా. Can you see here? So this is called mitochondria. So outside ఉన్నదాన్ని outer membrane అంటాం, లోపల ఉన్నటువంటి దాన్ని inner membrane అంటాం. సో దీని లోపల ఏంటంటే DNA వీడియోస్ ఉంటాయి, రైబోసోమ్స్ ఉంటాయి. సో ఈ వీటిపైన రైబోసోమ్స్ ఉంటాయి. సో ఇది మనకి మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్. సో ఇది మనకి మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ మరియు మైటోకాండ్రియా యొక్క ఇంపార్టెన్స్. సో ఇది మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నది ఏంటి అంటే సో మైటోకాండ్రియా గురించి మనం కంప్లీట్ గా డిస్కస్ చేస్తున్నాం. ఇన్ నెక్స్ట్ వీడియో వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ప్లాస్టిక్స్. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో ప్లాస్టిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మైటోకాండ్రియాకి సంబంధించినటువంటి నోట్స్ ప్రిపేర్ చేసుకుని దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ వాస్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.